సార్ ఎంత పట్టుబట్టి మీరు ఇట్లా గీత రచయిత కావడానికి ఎట్లా కష్టపడ్డారు? ఏంది? ఎందుకు ఇంత పట్టు పట్టాలనిపించింది? ఈ రూట్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడైతే నేను మీకు చిన్నప్పుడు చెప్పాను కదా, హ్మ్. ఇన్- ఆ, ఈ పాటలు మాటలు రాసేవాళ్ళు గొప్పవాళ్ళు కదా, అలా హ్మ్. అవ్వాలని. అలా స్కూల్ వయసులో అలాంటి ఆలోచన వస్తే, కాలేజ్ వయసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, రేపు నువ్వు అనుభవించే జీవితం మ్, రెండు రకాలు. ఒకటి వ్యక్తిగత జీవితం, రెండు వృత్తిగత జీవితం. కానీ సమయం మాత్రం వృత్తికి 75% పెడతావు, వ్యక్తిగత జీవితానికి 25% పెడతావు. ఈ వ్యక్తిగత జీవితంలో సమాజం, కుటుంబం ఇవన్నీ వస్తాయి. ఈ వృత్తిగత జీవితంలో పని, పారితోషికం, విజయాలు, అపజయాలు ఇవన్నీ వస్తాయి. దేనికి ముందు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూసినప్పుడు, వ్యక్తిగత జీవితానికి కనుక ప్రాధాన్యత ఇస్తే ఇందులో భాగస్వాములైన వాళ్ళు ఆనందంగా ఉంటారు. వృత్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తే ఇందులో భాగస్వామ్యం అయిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ రెండిట్లో ఒకటానికే ఎంచుకోవాలి అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆలోచిస్తే, జీవితంలో 75% సమయం గడిపే వృత్తినే మన ప్రాధాన్యతగా ఉంచుకోవాలి. అబ్బా! ఇది గనక మన నియంత్రణలో ఉందంటే, ఈ జీవితం, వ్యక్తిగత జీవితం ఖచ్చితంగా మన నియంత్రణలో ఉంటుందని ఒకసారి అనిపించింది. హ్మ్. అనిపించిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి అది ప్రభుత్వ ఉద్యోగమో, ప్రభుత్వేతర ఉద్యోగమో ఏది చేసినా వాళ్ళందరి కింద పని చేయాలి. వాళ్ళ ఆదేశాల మేరకే చేయాలి గానీ, మన ఊహలకి, మన ఆలోచనలకి అవకాశాలు తక్కువుంటాయి. అది ఇదనగా నేను రాసిందే ఉంటది. లేపోతే వాళ్ళకి నచ్చకపోయినా మళ్ళీ నేనే రాస్తాను. నేను రాసిందే ఉంటది కాబట్టి, ఒకవేళ నచ్చకపోయినా ఆ ఒక్క పాట వదిలేసి ఇంకో పాట రాసుకోవచ్చు. ఇంత స్వేచ్ఛ ఉంటది కాబట్టి, ఈ 75% జీవితం సంతోషంగా ఉంటది అని జెప్పి గట్టి నిర్ణయం అప్పుడు తీసుకున్నాను. మీ సక్సెస్ చూసిన తర్వాత అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడంటే అలవాటయిపోవచ్చు ఆల్రెడీ పేరెంట్స్‌కి మీ మంచి, చెడు అన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఏదైనా అంత ఈజీగా వాళ్ళు తీసుకోలేరు. హ్మ్. సక్సెస్ గట్టిగొస్తే తప్ప వాళ్ళంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఏ పేరెంట్స్ అయినా కూడా సాధారణంగా. మీ సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ వాళ్ళు మీతో మాట్లాడిన మాటలేమన్నా గుర్తున్నాయా మీకు? అంటే సక్సెస్ ఒకేసారి వచ్చింది కూడా కాదండి. మెట్టు మెట్టు ఎక్కుతూనే. అవును. నెమ్మదిగా జరిగింది. అయితే నేననేదేంటంటే, మా పేరెంట్స్ సంగతి కూడా వదిలేయండి. నేను ప్రతి తల్లిదండ్రులకి చెప్తా. ఒకటి అనుకున్నాడు, అందులో సక్సెస్ అయితే సంతోషించడం, అవ్వకపోతే బాధపడడం అనేది చేయకూడదు. వాడు చేసే ప్రయత్నానికే మనం సంతోషించాలి. సూపర్. ఎవరైనా సరే సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే అది అందని ద్రాక్షే. ఎవరైనా ప్రాసెస్‌ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తే సక్సెస్ అనేది బై ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ ప్రాసెస్సే. సూపర్ సార్. అది నేనెప్పుడు మా పేరెంట్స్ కూడా చెప్తా ఉండేవాడిని. నేను ఎక్కడి వరకు వెళ్తాననేది నా నమ్మకం ఉన్నా కూడా నేనదేం చెప్పను. నేను కష్టపడతాను అంతే ఈ విషయంలో. హ్మ్. ఆ కష్టపడడాన్నే సంతోషించమంటాను. హ్మ్. వాళ్ళు అది అర్థం చేసుకుని తర్వాత ఏం మాట్లాడలేదు. హ్మ్. కాకపోతే ఏమనుకున్నారంటే, మొదట్లో ఒక 3, 4 ఏళ్ళు ఉంటది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనుకున్నారు. హ్మ్. ఆ 3, 4 ఏళ్ళు దాటిన తర్వాత నాకు హిట్‌లొచ్చినియి కాబట్టి ఓ 10 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనుకున్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత ఇది లైఫ్ లాంగ్ ఉంటదనేసుకున్నారు. ఓ క్లారిటీకొచ్చేసిర్రు.